అమ్మా, ఇదివరకు చూసిపోయిన పెళ్లి కొడుకుల వల్లనే మావయ్య అంటారు ఆ అమ్మాయి గుణగణాలు మంచివి కావు అని. ఎందుకమ్మా ఈ శ్రమ? నా చదువయ్యే వరకు ఓపిక పట్టరాదు? వసుధ తల్లిని వారించింది. ఇదివరకు పెళ్లి కుమారులు నీ గుణగణాలు మంచివి కావన్నారని ఎవరు చెప్పారు? ఒకరు చెప్పాలా? అందరి ప్రవర్తనను బట్టి, వారు వెళ్ళాక కొన్నాళ్లకు నువ్వు పడే ఆవేదనను బట్టి ఆ మాత్రం గ్రహించలేనా? తరచి అడిగితే నువ్వు బాధపడతావని ఊరుకున్నాను. ఉమాకాంత్ మావయ్య అందరిలాంటివాడు కాడమ్మా. అతనికిష్టం ఉన్నా బావ ఇష్టపడద్దు, అత్తయ్య అంగీకరించొద్దు. మామయ్య ఒప్పిస్తాడు తల్లి. నువ్వంటే అతనికి చాలా ప్రీతి. అంకుటిత నమ్మకంతో వెళ్ళింది. ఆమె వెళ్లేసరికి పుష్ప ఇంట్లో లేదు. ఉమాకాంత్ పిల్లలు ఉన్నారు. నువ్వా రేణుకా? నేను ఎవరో అనుకున్నాను. రోజురోజుకి అలా పోల్చలేకుండా తయారవుతున్నావు. ఆప్యాయంగా ఎదురొచ్చాడు. తండ్రంత ఎదిగిన కొడుకులు కూడా అత్తయ్య అంటూ ఆదరంగా పలకరించారు. తాను వచ్చిన పని సఫలమవుతుందని అనుకుంది. రేణుక కాళ్ళు కడుక్కుని కూర్చుంది. వదినలేదా అన్నయ్య? బంధువుల అమ్మాయికి కొడుకు పుట్టాడు. సాయం వెళ్ళింది, వస్తుందేమో. వీళ్ళిద్దరూ మొన్ననే వచ్చారు. కొడుకుల వంక చూశాడు. అదేంటి బాబు, అక్కడే ఉంటారు, ఒక్కసారి కూడా రారేం? తీరికేదత్తయ్య, చదువుకోవడానికి సమయం ఉండదు. కాసేపు కూర్చుని వాళ్ళు లేచిపోయారు. తర్వాత తనొచ్చిన పని చెప్పింది రేణుక. ఉమాకాంత్ ముఖం గంభీరంగా మారిపోయింది. ఈ విషయంలో నన్ను క్షమించు. పెద్దబ్బాయికి సంబంధం నిశ్చయమైనప్పుడే వసుధ విషయం మీ వదినతో అన్నాను. ఆమె ఎంతమాత్రమూ అంగీకరించలేదు. కొడుకులను మీ ఇంటికి పోవద్దని కట్టడి చేసింది. నేనేం చెప్పినా అపార్థాలకే దారితీస్తుంది అన్నాడు. మీరైనా అర్థం చేసుకుని ఆశ్రయమిస్తారని ఎంతో ఆశతో వచ్చానన్నయ్య. నేను అర్థం చేసుకోగానే సరికాదమ్మా. వసుధ నాతో ఉండదుగా. ఇంట్లో అందరికీ ఇష్టమైతే నాకేం అభ్యంతరం? కట్న కానుకల విషయంలో అబ్బాయిని కేకలేసి ఒప్పిస్తాను. ఆ అబ్బాయి అభిప్రాయం కనుక్కున్నారా? ప్రత్యేకంగా అడగలేదు, కానీ వాడు తల్లి అభిప్రాయానికే ప్రాముఖ్యత ఇస్తాడు. ఈ వివాహం జరగాలంటే ఒకటే మార్గం. నువ్వు వెళ్ళి సారథి ద్వారా రాయబారం పంపితే మీ వదిన ఒప్పుకోవచ్చు. అతన్ని యాచించడం నాకిష్టం లేదు. కానీ వసుధ సుఖం కోసం నువ్వు ఆ మాత్రం త్యాగం చూపాలి. నీ అభిమానాన్ని కాస్త సడలించుకోవాలి. రేణుక నిరతురాలైంది. పెదవుల కదలికతో సానుభూతి చూపేవారు చాలామంది ఆచరణలోకొచ్చేసరికి తప్పుకుంటారు. శారదొచ్చిన కొత్తలో ఉమాకాంతి రాసిన ఉత్తరం చూసి అతని సహకారం సంపూర్ణంగా ఉంటుందని ఆశించింది. ఆమె తల వంచుకుని కూర్చుంది. పుష్పరాకను గమనించనేలేదు. ఆ అమ్మాయి ట్యూషన్కెళ్ళి రాలేదు? ఆమె కరుకు కంఠం విని రేణుక కంగారుగా లేచి పాదాభివందనం చేసింది. పుష్ప తన కాళ్ళు వెనక్కు లాక్కుంది. అయ్యో, నేనెవరినైనా దండాలు పెడుతున్నావు? మొగుడొద్దు గాని మొగుడు బంధువులు కావాలా? నా ఇంటికెందుకొచ్చావు? కూతురన్న మాటలు చెవుల్లో గింగురుమంటున్నాయి. వెంటనే లేచి అందరికీ నమస్కరించి బయటపడింది. ఏంటిది, ఇంటికొచ్చిన మనిషిని అలా అవమానించడమేనా? ఊరుకుందరు, ఎవరిని గౌరవించాలో నాకు తెలుసు. దొమ్మరసాని తగుదనమ్మా అంటూ రాగానే మీరు ఉబ్బిపోయారా? తను తిరిగింది చాలక కూతుర్ని తిప్పుతోంది బజార్లు. లోకమంతా కళ్ళు మూసుకుందా? ఇద్దరు భార్యలున్న భర్తలు ఎంతమంది లేరు? తన ఆటలు సాగవని బయటుంటోంది. లీలగా వినిపించాయి. సందు చివర్న ఆగి ఇంటివైపు చూసి వెళ్ళింది. ఆగకుండా వస్తున్నాయి కన్నీళ్లు. బస్సులో ఎలా కూర్చుందో, ఇల్లు ఎలా చేరిందో తెలీదు. తల్లిని చూస్తూనే జరిగింది ఊహించగలిగింది వసుధ. నేను మొదటే చెప్పలేదా అమ్మా, ఇప్పుడు బాధపడ్డం దేనికి? తల్లిని ఓదార్చింది. ముందు ముందు ఎంతైతే నీ బ్రతుకెలాగే? నా బ్రతుకు ఏమైందమ్మా? అలాగే శ్రమపడి మరో 3 ఏళ్లు గడిపితిమా? ఏ చింత ఉండదు. ఇక వివాహం అంటావా? నా భావాలను గౌరవించి ప్రపంచంలో నాలాంటి వారి జీవితాలను అర్థం చేసుకునేవారైతే చేసుకుంటాను. లేదా ప్రజలకు సేవ చేస్తానని ప్రగల్భాలు పలకపోయినా ఏదో చేతనైనంత వరకు అనాథలను ఆదుకొని ప్రశాంతంగా జీవితం గడుపుతాను. నా బాధ నీకు తెలీదు వసు. తెలుసమ్మా, లేని వాటి కోసం పురాకులాడడం మంచిది కాదు. నా మాట విను. లోకానికి జడిసేవారిని చూస్తే ఇంకా జడిపించాలని చూస్తుంది లోకం. అది కాదు తల్లి. పిన్నింట్లో దాస్యం చేయలేదా? ఇప్పుడేం అభిమానం? అలాగే పద్మిని దగ్గర చేస్తాను. నీకోసం వసు. నిన్ను పెంచుకుంది ఇలా నలుగురి నోళ్లలో నానబెట్టడానికి కాదు తల్లి. కూతుర్ని అక్కును చేర్చుకుంది. వద్దమ్మా, నాన్నగారి హృదయంలో మనకి ఏమాత్రం చోటున్నా మన ఇల్లును, మన పరిస్థితిని చూశారుగా. వేరే అయినా పర్వాలేదు, క్షేమంగా ఉండండి అని సాయం చేసేవారు. అతనికి అభిమానం లేదు. ఆడదానవు, అంత అభిమానం దేనికనే పట్టుదల. ఇన్నాళ్ళు కష్టపడి ఇప్పుడు లొంగడం దేనికమ్మా? తల్లిని ఎన్నో విధాలుగా ఓదార్చింది. అసలే సన్నగా పొల్లలా ఉన్న రేణుక దిగుల్తో ఎముకల గూడల్లే తయారైంది. తల్లి పరిస్థితి చూస్తే వసుధకు మతిపోసాగింది. తండ్రితో ఒకసారి మాట్లాడితే లాభం ఉంటుందని వారింటికి వెళ్ళింది. హాల్లో పద్మిని కూర్చుంది.
నమస్కరించి ఎదురుగా కూర్చుంది. నాన్నగారు లేరా? కలిగి చూస్తూ అడిగింది. లేరు. ఏమైనా పనుందా? అంది తల వంచుకొని. నాతో చెప్పు. డబ్బు అవసరముంది కదూ. ఆయన వారం రోజుల వరకు రారు. ఎంత కావాలో చెప్పు. రోజు ఎంతమంది అనాథలకు దానం చేస్తాం అన్నట్టు మరిచిపోయాను. ఈ మధ్య మీ అమ్మ పెళ్లి సంబంధాలు వెతుకుతున్నట్టుగా. ఎంతవరకు వచ్చిందేమిటి? అంది. నిజంగానే అడిగిందో వెటకారం చేసిందో తెలీదు. కుదిరిందిలేండి టైపీమని జవాబిచ్చింది. నేను డబ్బు కోసం రాలేదు. నాన్నగారితో వేరే పనుండొచ్చాను. వస్తాను. త్వరగా లేచి బయటకొచ్చింది. ఆ సంగతి తల్లితో చెప్పలేదు. మందులు, ఆహారము, విశ్రాంతి అంటూ కూతురు పడే శ్రమ చూసి రేణుక తనంతట తానే ధైర్యం తెచ్చుకుంది. నిబ్బరంగా పనులు చేస్తోంది. కాలేజీకి తయారవుతున్న కూతురు దగ్గరకొచ్చింది రేణుక. వసుధ ఏంటన్నట్టు చూసింది. కాసేపు తటపటాయించింది. ఏమ్మా, ఏమైనా చెప్పాలా? ఈ రోజు నుండి నువ్వు ప్రైవేటు చెప్పడం మానేయ్. వసుధ విస్మయంగా చూసింది. అమ్మా, నాకు ప్రైవేటు చెప్పడానికి సమయం ఉందని అనుకుంటున్నావా ఏం? చూస్తూ చూస్తూ నెలకు 60 రూపాయలొచ్చే ఆదాయం ఎలా వదులుకుంటాం? మంది మాటలకు చెవిటివారమై పోవాలమ్మా అంది. వసు, పొరుగు కంటే డబ్బు ఎక్కువ కాదు. ఇక నుండి నీ చదువుకయ్యే డబ్బు సరళత్తయ్య ఇస్తానంది. నీ చదువయ్యాక తీర్చేద్దుగాని. తల్లి నిన్న సరళ దగ్గరికెళ్ళింది. అక్కడ బాగా నూరిపోశారన్నమాట. సరే, సాయంత్రం వాళ్లతో చెప్పొచ్చేస్తాను. మరేం మాట్లాడక వెళ్ళిపోయింది. కూతురు వాదిస్తే వాడదలుచుకున్న పదజాలమంతా వృధా అయింది. సాయంత్రం వసుధను చూస్తూనే పిల్లలు చెంగుచెంగునొచ్చారు. మొన్న మహా సంబరంగా, అక్క, విద్యార్థులు వినోదాలు అని మీరు చెప్పిన వ్యాసం స్వంత వాక్యాల్లో రాశాను. ఫస్ట్ ప్రైజ్ అనౌన్స్ చేశారు. గుడ్, కంగ్రాచ్యులేషన్స్. మొన్న చెయ్యి నొక్కింది. అక్క, మా క్లాస్ వారిని వద్దన్నాడు. చిన్న బిక్కమొఖం వేశాడు. వచ్చేయడు నువ్వు తెచ్చుకుందువుగాని. శ్రీధర్ గారున్నారా మొన్న? మావయ్య ఉన్నాడక్క. శ్రీధర్ మీకు మామ? ఆశ్చర్యంగా చూసింది. 2.5 సంవత్సరాలు ఆ ఇంటితో పరిచయం ఉన్నా వారి వ్యక్తిగత విషయాల్లో తలదొరచలేదు, అడగలేదు. అవునక్క. గదిలోకి వెళ్ళి కూర్చున్నారు. నేను కాస్త మాట్లాడాలని వారితో చెప్పి నువ్వు చిన్న బయట ఆడుకోండి. తలూపి వెళ్ళిపోయారు. మర్యాద మననా నేర్చిన ఆ పిల్లలను వదిలిపోవాలంటే ఆమె హృదయం తలడలసాగింది. ఆ ఇంటి నౌకర్ల దగ్గర నుండి అందరూ ఆమెను మర్యాదగా చూశారు. గురువుగానే భావించారు. నవ్వుకుంది. ఎప్పుడో ఒకసారి వదిలిపోవలసిందే కదా అని. నమస్కారం పిలిచారట. శ్రీధరొచ్చి ఎదురు కుర్చీలో కూర్చున్నాడు. ప్రతి నమస్కారం చేసింది. అవునండి, మీతో చిన్న పనుండి పిలిచాను. రేపు పిల్లలకు మరో ట్యూషన్ మాస్టర్ని కుదర్చండి. అదేం? ఆయన వింతగా చూశాడు. ఎవరైనా ఏమైనా అన్నారా? లేక ఫీజు సరిపడం లేదా? అదేం లేదండి. చదువుకు తగిన సంస్కారం మీ ఇంట చూశాను. ఎవరూ ఏమీ అనలేదు. ఫీజు ఎక్కువ కావాలనుకుంటే నిర్భయంగా అడగగలను. నాకు చదువుకోవడానికి సమయం దొరకడం లేదు, అందుకని అంది. మీరు బస్సుల దగ్గరే సమయమంతా వేస్ట్ చేస్తున్నారు. కావాలంటే రేపటి నుండి కారు పంపుతాను. మీరు మాత్రం మానడానికి వీల్లేదు. మీరు కారు పంపుతారు, అది మీకు పెద్ద సమస్య కాదు. దాంట్లో ఎక్కి రావడం వల్ల నాకెన్నో చిక్కులు. ఇప్పుడు వాళ్ళిద్దరూ సక్రమంగా చదువుకుంటున్నారు. దుడుకు చేష్టలు మానారు. అతను ఆమెనే గమనిస్తున్నాడు. ఎప్పుడూ బేలగా విచారంగా కనిపించలేదు. ఈనాడు ఎందుకో ఆమె ముఖాన విచార రేఖలు ఉదయించాయి. ఆమె చెప్పే కారణం సబబుగా తోచలేదు. ఒక్క విషయం అడుగుతాను, ఏమనుకోరు కదూ? అడగండి. ఇష్టమైతే జవాబు చెప్తాను, ఇష్టం లేనిదైతే మానేస్తాను. మీరు ఇన్ని రోజుల నుండి వస్తున్న మీ వ్యక్తిగత జీవితం గురించి నేను అడగలేదు. దానికి కారణం మీ ప్రవర్తనే. మా ఇంటికి కొందరు స్త్రీలు కూడా చూటర్స్గా వచ్చారు. పనివారిని మొన్నాని మా ఇంటి విషయాలు అడిగేవారు. దాని తర్వాత అనుమానంగా చూసేవారు. బయట ఇష్టమొచ్చినట్టు మా ఇంటి విషయాలు ప్రచారం చేసేవారు. దానివల్ల వారికి లాభం, అనవసరమైన కుతూహలం, పిచ్చిగుణం. అలాంటి వారిని చూసి విసిగిపోయాను. అందుకే మీరు మీ పనులే చూసుకుపోతుంటే మాకెంతో సంతోషమైంది. అమ్మ కూడా చాలాసార్లు పొగిడారు. అభ్యంతరం లేకుంటే మీ విషయాలు చెప్పండి. ఎంతో అవసరమైతే గాని ఇంత చిన్న వయసులో ఆర్జించాలనే తాపత్రయం ఉండదు. అందరూ ఉన్నారంటారు. మీ మాటల్లో అమ్మ తప్ప మరే పదమూ దొరలదు. మీరు చదువు సాగ కాదు, మరేవో కారణాల వల్ల వదిలిపెడుతున్నారు. అభ్యంతరం లేకపోతే ఆగాడు. కాసేపు తల వంచుకుంది. తర్వాత తల్లి చరిత్ర, తన బాల్యము, ప్రస్తుతం తండ్రితో తమకు గల బాంధవ్యం, ఆయన ఆహ్వానించే విధానం క్లుప్తంగా చెప్పింది. కథలు, పురాణాలు, చరిత్ర అన్నీ 2 భార్యల ఉనికిని చెప్తున్నాయి. కాదని అన్ను. ఇప్పుడు నాన్నగారిదంటూ ఏమీ లేదు. అంతా ఆమెదే.
తాతయ్య సంపాదనపైనే మా మారుటమ్మమ్మ మమ్మల్ని హీనాతిహీనంగా చూసింది. ఇక ఆ ఇంట్లో మాకు లభించే ఆదరణ ఊహించొచ్చు. శ్రీధర్ గారు, ఒకే ఇంటిలో ఒక తండ్రి బిడ్డలు 2 విధాలుగా చూడబడ్డం నేను సహించలేను. ఈ నిరాదరణ తాలూకా వాసనలు ఇంకా నన్ను సజీవంగా వెంటాడుతున్నాయి. నాకు మజ్జిగ నీళ్లు ఉప్పు వేసి నా తోటి పిల్లలకు గెడ్డ పెరుగు నంజుకోవడానికి పండ్లు పెట్టేది. వారికి రకరకాల పలహారాలు పెట్టి నాకు చెద్దన్నం పెట్టేది మా తాతయ్య భార్య. నిజానికి నాకు నోరుంది, అడిగి తినగలను. నేను చేసిన పనులకు అమ్మ బాజురాలు కాకూడదని సహించడం నేర్చుకున్నాను. అవతల వారు అమృతం తింటున్నా నా అన్నం వరకే దృష్టి కేంద్రీకరించేదాన్ని. బయట కాలేజీలో ఒకే జత బట్టలన్నీ నానా రకాలుగా విక్రిస్తారు. వారిని ఏమన్నా అమ్మను అనరుగా, అందుకే 1కి 4 అని నోరు మూయిస్తాను. నిజంగా మీ చిరునవ్వు, ఉల్లాసంగా ఉండే తీరు చూస్తే ఎవరూ ఇన్ని సమస్యలతో బాధపడుతున్నారని అనుకోరు. గారాబపు బిడ్డ అనుకుంటారు. నిజంగా నేను గారాబపు బిడ్డనే. ఎంతోమంది తల్లులు కారణం లేకనే కోపం బిడ్డల మీద తీరడానికి కొడతారు. మా అమ్మ నన్ను ఒక్కనాడు కొట్టలేదు. ఒక్కనాడు చెప్పకుండా మీ ఇంట్లో ట్యూషన్లో చేరినందుకు ఎవరో మీ అమ్మాయి షికార్లు తిరుగుతుందని చెప్తే 2 చెంపదెబ్బలు వేసింది. ఇక మన సమస్యలు నలుగురికి చెప్పుకుంటే లాభమేమిటి? కష్టమనుకుంటూ ఆ చదువు ఎవడ చదవమన్నాడు అని హేళన చేస్తారు. అందుకే ఎవరితోనూ చెప్పను. చిన్న వయసులో ఎన్ని అనుభవాలు. అది సరే, ఇప్పుడు కొత్తగా తలెత్తిన సమస్య ఏమిటి? ఏంటని చెప్పాలి? అసూయ, అంతకంటే మరేం లేదు. అంత క్లుప్తంగా చెబితే నాకు అర్థం కాదు. ఈ ఇంట్లో అందరూ నెల కంటే ఎక్కువ ఉండరు. నేను ఇన్ని రోజులున్నానంటే ఏదో అవినీతికరమైన పనుల వల్లనట. ఈ ఇంటివారితో అక్రమ సంబంధం ఉందట మా బంధువుల ప్రచారం. చెప్పలేక చెప్పింది. వసుధగారు, ఎవరా బంధువులు కారు రాబందులు, మీ ప్రవర్తనకు వంకపెట్టడమా? కోపంతో వణికిపోయాడు. ఏం చూసామాటన్నారు? వారికి మతిలేదు. మతుంది. వారి బిడ్డల కబ్బని చదువు నా కబ్బుతోందని అసూయ. అమ్మ ఖాళీ ఉంది. ఎవరేం చెబితే అదే నిజమనుకుంటుంది. కొందరు శ్రేయోభిలాషులు వివాహం చేయమన్నారు. ఆమె సంబంధాలు చూసింది. నాకన్నా తక్కువ చదివిన వారైనా కురూపులైనా అమ్మ మనశ్శాంతి కోసం అంగీకరించాను. వారికి నా నడతను గూర్చి అనుమానమట. వద్దు పొమ్మన్నారు. నేనేం బాధపడలేదు. ఆమె బాధ అంతా ఇంతా కాదు. దౌర్భాగ్యులు, పోనివ్వండి. నిందలు వేయడానికి ఏం ఖర్చు పెట్టాలి గనుక మా కుటుంబానికి మీరు చేసిన మేలు మర్చిపోలేం. మీకు వినడానికి అభ్యంతరం లేకపోతే మా విషయాలు కూడా చెప్తాను అన్నాడు ఆమె అనుమతి కోసం వాగుతూ. నేనే అడగాలనుకున్నాను. మీరు నాకు చెప్తానంటే వద్దంటానా? మీకు తెలీదు, మా విషయాలు చెలవలు పలవలు చేసి ప్రచారం చేస్తున్నారు. మా నాన్నగారు ఇంచుమించు జమీందారులాగానే బ్రతికారు. పెద్దలు సంపాదించి పెట్టారు. భూములు డబ్బు దేనికి కొరత లేదు. నేను అక్కయ్య ఇద్దరమే సంతానం. అక్కయ్య అంటే నాన్నగారికి విపరీతమైన ప్రేమ. అమ్మకు నేనంటే ఇష్టం. నేను హైస్కూలు చదువు ముగించాక ఒకసారి అందరం సిమ్లా వెళ్ళాం. అక్కడి నుండి చండీగఢ్ వెళ్ళి అక్కడ లేక్ వ్యూ చూస్తూ చాలా రోజులున్నాం. అక్కడే అక్కయ్యకు పంజాబీ యువకుడితో పరిచయం అయింది. అతన్ని ప్రేమించాను, వివాహం చేసుకుంటానని పట్టుబట్టింది. భాషేతరుడు రాష్ట్రేతరుడు అని నాన్న సంశయించినా అక్కయ్యపై ఉండే విపరీతమైన అభిమానంతో వివాహానికి అంగీకరించారు. వివాహమైంది. వారక్కడ హాయిగా ఉన్నారు. మొన్న పుట్టాడు. అక్కయ్య ఆరోగ్యం బాగుండలేదని వాణ్ణి అమ్మాయి ఉంచేసుకుంది. 2 సంవత్సరాలకు చిన్న పుట్టాడు. అక్కయ్య ఆరోగ్యం ఆ వాతావరణానికి తట్టుకోలేకపోయింది. ఎక్కువ ఇక్కడే ఉండసాగింది. 4 సంవత్సరాలు గడిచాక ఒకరోజు బావగారు తిరిగి తమ జాతి కన్యను వివాహం చేసుకున్నారని ఉత్తరం రాశారు. అక్కయ్య మతి చలించింది. నాన్నగారు మంచం పట్టారు. ఆస్తి ఇరువురికి పంచి కన్ను మూశారు. ఆవిడ మీ అక్కయ్య పాపం. చిన్ని అందుకే తల్లంటే భయపడతాడు. పిల్లలకు తల్లంటే భయం. అదుపులో పెట్టే నేనంటే అసహ్యం. అమ్మంటే ఆటలు పట్టిస్తారు. ఇరువురు ఏమైపోతారోనని భయం. మీ దయవల్ల దారిలో పడ్డారు. అమ్మ నిశ్చింతగా ఉంటోంది. మీ అడగలేకపోయింది. మీరడిగేది తెలుసు. నా వివాహం గురించి కదూ. మా బంధువులందరికీ తెలుసు. అక్కయ్యను పిల్లలను దూరం పంపితే పిల్లనిస్తామని నిర్మోహమాటంగా చెప్పారు వారు. నా రక్తం పంచుకు పుట్టిన అక్క బిడ్డలు ఎలా దూరం చేసుకుంటాను? మతిలేని మనిషి నోరులేని పిల్లలతో ఎలా ఉంటుంది? బంధువులు సాధించేది బీదవారిని అనుకున్నా. అందర్నీ సాధిస్తారన్నమాట. అవకాశం దొరికితే, సాకు దొరికితే చాలు. మరికొందరు అలాంటి నియమాలు పెట్టకుండానే అమ్మాయిల్ని ఇస్తామన్నారు. తర్వాత తలెత్తే సమస్యలు నాకు తెలుసు. ఇప్పటికే ఇల్లు ఓ నరకం. ఇక ఇల్లాలు వస్తే ప్రత్యక్ష నరకంగా మారుతుంది. ఆ బాధల కన్నా అవివాహితుడుగానే ఉండిపోవడం మంచిదనిపించింది. ముగించాడతను. నిజమే, సమస్యలు స్త్రీలకు బీదవారికే ఉంటాయనుకున్నాను.
ఆలస్యమైంది, వెళ్ళొస్తాను. మీ ఇంట్లో నాకు చూపిన ఆదరణకు నా ధన్యవాదాలు. అమ్మగారితో చెప్పి వెళతాను. లేచింది. వెళ్ళడానికే నిశ్చయించుకున్నారన్నమాట. రండి. అతని వెనకాల ఇంట్లోకి వెళ్ళింది. గదుల నిండా ఖరీదైన ఫర్నిచరు, చక్కని తెరలు. ధనవంతుల భవనమని చెప్పకనే చెప్తోంది. ఒకసారి కాబోలు మొన్న పుట్టినరోజని ఆహ్వానిస్తే మధ్య హాల్లో కూర్చుని లేచొచ్చింది. చుట్టూ ఆసక్తిగా చూస్తూ అతని తల్లున్న గదిలో అడుగుపెట్టింది. విశాలమైన గదిలో 4 మంచాలున్నాయి. కింద కార్పెట్ మీద మొన్న తల్లి కూర్చుంది. వృద్ధురాలు తలదూతోంది. వసుధను చూడగానే ఆమె ముఖం ప్రసన్నమైంది. ఇద్దరికీ నమస్కరించింది. నువ్వా తల్లి, రామ్మా. వెళ్ళి ఆమెకు దూరంలో కూర్చుంది. ఎవరే అమ్మా? ఒరే శ్రీధరా, నాకు చెప్పకనే పెళ్లి చేసుకున్నావు కదూ. అతని అక్క యగాదిగా చూసింది. వసుధ బొమ్మలా కూర్చుండిపోయింది. అక్కయ్య, ఆమె మొన్న టీచర్ తెలుసా? నల్లబడిన ముఖంతో చెప్పాడు శ్రీధర్. ఏంటి టీచర్వా? అయితే నా బాబులను ఎన్ని దెబ్బలు కొట్టావు? ఆవేశంగా వసుధ గొంతు పట్టుకుంది. కంగారుగా విడిపించాడు. ఇప్పుడేం చెప్పొద్దు, రండి. అమ్మ మూడ్స్లో లేదు. ఇంగ్లీష్లో చెప్పాడు. నమస్కరించాలని కూడా మరిచిపోయి బయటకొచ్చింది. క్లాసులు ఫ్రీగా ఉన్నప్పుడు అమ్మగారిని కలుస్తానులేండి. ఆమె వరండాలోకి రాగానే పిల్లలు ఎదురొచ్చారు. అక్క, నాకు సికింద్రాబాద్ ది సైలర్ కథ అర్థం చెప్పాలి. ఎల్లుండి పరీక్ష. రేపు తొందరగా రావా? ఆమెకు నిజంగా ఏడుపు వచ్చింది. మొన్నా నుదురు ముద్దు పెట్టుకుంది. చిన్న బొగ్గలు చుంబించి కన్నీరు బిగబట్టుకుని త్వరగా మెట్లు దిగింది. గేటు ముందాగి వెనక్కి చూసింది. ముగ్గురు మెట్ల దగ్గర నిలబడి చూస్తున్నారు. ముఖం తిప్పుకుని త్వరగా నడిచింది. 2 రోజులకే 2 నెలల్లా ఉంది. ఆ పసిపిల్లలు అల్లరి పిల్లలు ఇంతగా తనని ఆకర్షిస్తారని అనుకోలేదు. అలవాటుకు విరుద్ధంగా ఆ 2 గంటలు కళ్ళు మూసుకునే గడిపేది. ఏదో వెలితి. ఆ రోజు ఆదివారం. రేణుక పక్కింటామెతో మార్కెట్కి వెళ్ళింది. వసుధ ఇల్లు సర్ది పుస్తకాలు ముందు పెట్టుకుని కూర్చుంది. బయట ఎవరో తన పేరంటున్నారు. వసుధ, డాక్టర్ చదివే అమ్మాయి. అదిగో ఆ గది. ఎవరా అని బయటకొచ్చింది. శ్రీధర్ వెనకాల పిల్లలు వస్తున్నారు. వసుధను చూడగానే వాళ్ల కళ్ళు మెరిశాయి. అక్కా, పొరుగులు పెట్టినట్టే వచ్చి వాటేసుకున్నారు. ఆప్యాయంగా వారిని అక్కును చేర్చుకుంది. ఆనందంతో కళ్ళు చెమరచాయి. లోపలకు పదండి, శ్రీధర్ నవ్వుతూ చెప్పాడు. ఆమె సిగ్గుపడి దారిలో నుండి లోపలికొచ్చింది. రండి, కూర్చోండి. మంచం చూపింది. అతనొచ్చి మంచం మీద కూర్చున్నాడు. అక్కా, మీ ఇంట్లో కుర్చీల్లేవా? చిన్న చుట్టూ చూశాడు. చిన్నా, శ్రీధర్ అరిచాడు. అడగనివ్వండి, మరేం ప్రమాదం లేదు. అటక మీద పెట్టిన 2 కుర్చీలు దులిపివేసింది. పల్లెటూళ్ళలో ఉండగా అద్దె కొంచెమైనా ఇల్లు పెద్దదిగా ఉండేది. ఇక్కడ చాలా ప్రాబ్లం. చుట్టూ గొడవతో మీ చదువు ఎలా సాగుతుంది? అలవాటు పడిపోయాను. ఇల్లు తేలిగ్గానే కనుక్కున్నారే అంది. గాంధీ స్టాప్ దగ్గర నుండి నెంబర్లు వెతుకుతూ అడుగుతున్నాను. కారు అక్కడే పార్క్ చేశాను. 2 రోజుల నుండి నా ప్రాణాలు తోడారు. సాయంత్రం పందాలు వేసుకుని బయట నిలబడి చూడ్డం. నాకు చెప్పారు. రారనన్నా నమ్మరు. అవునా మొన్న ఆమె దగ్గర కింద కూర్చున్నాడు. నిజంగానక్క, నువ్వు రాకపోతే మాకేం తోచలేదు. ఇక నుండి నువ్వు రాని రోజు మేమే వస్తాం. వాడు సంతోషంగా చెప్పాడు. అరే మా ఇల్లు చిన్నగా ఉంది. మరీ నీకెలా రాబుద్ది వేస్తుంది? నేనేం ఇల్లుతో మాట్లాడతానా, నీతో అన్నాడు. ఆ భావన పెద్దవారికుంటే ఎంత బావుణ్ణు. ఒక వ్యక్తితో స్నేహం చేయాలంటే ఎన్నో రకాలుగా చూస్తారు. అంతస్తు, హోదా. వాణ్ణి దగ్గరకు తీసుకుని తలనిమిరింది. నిజంగా నాకు అలాగే అయిందండి. ఆ 2 గంటలు వీళ్లను జ్ఞాపకం చేసుకుంటూనే గడుపుతున్నాను. అందుకే సృష్టిలో తీయనిది స్నేహమేనోయి అన్నారు. పసివారి స్నేహం అంటే ఇంకా బావుండేది. హృదయపూర్వకంగా నవ్వుతూ అంది. స్టవ్ వెలిగించి పకోడీలు చేసింది. కాఫీ చేసింది. చేస్తుండగానే పిల్లలు హాయిగా తినసాగారు. అదేం పనిరా, తర్వాత పెట్టాక తీసుకోవాలి. శ్రీధర్ మందలించబోయాడు. పర్వాలేదండి, పరాయివారా, నా తమ్ముళ్లేగా. పిల్లల ప్రవృత్తి భలే చిత్రంగా ఉంటుంది. ఇంట్లో ఎన్నో చేయించి అమ్మ తినన్రా అంటే నాజుకు నటిస్తూ ముట్టుకుని లేచిపోతారు. అతనికి పొకేడులు, కాఫీ తెచ్చిపెట్టింది. మరి మీరు? అతను చూశాడు. నాకేం వద్దండి. మొన్న చిన్నాలను చూసిన సంతోషంతో కడుపు నిండిపోయింది. పర్వాలేదు, ఒక్కటి తీసుకోండి. ప్లేటు ఎత్తి పట్టుకున్న అతని అభ్యర్థనను కాదనలేకపోయింది. తీసుకుంది. అరగంట గడిచాక శ్రీధర్ లేచాడు. వెళతానండి, 12 గంటలకు నా కోసం ఓ పార్టీ వస్తుంది. మావయ్య, ఈరోజు సెలవేగా, మేమిక్కడే ఉంటాం. సాయంత్రం వస్తాం. వద్దు అక్కే చదువుకోవాలి. మీకు అభ్యంతరం లేకుంటే వదిలి వెళ్ళండి. నా చదువుకేం భంగం రాదు. సరే, మీ అమ్మగారిని చూడకుండానే వెళ్ళిపోతున్నాను.
ఈ పాటికి రావాల్సిందే. ఈరోజు బాగా రష్గా ఉంటుంది. మరోసారి వస్తాను. సాయంత్రం నాకు పనుంది. డ్రైవర్ని పంపుతాను. అతను వెళ్ళిపోయాడు. పిల్లలతో పిల్లల ఆడే కూతుర్ని చూసి అలాగే నిలబడిపోయింది రేణుక. అమ్మా, నువ్వొచ్చావా? మొన్న ఒరే చిన్న, మా అమ్మ. నమస్కారం అంటే పిల్లలు ముద్దుగా నమస్కరించారు. చేతిలోని సంచులు కింద పెట్టి ఆప్యాయంగా వారిని దగ్గరకు తీసుకుంది. రెండవ రోజు సాయంత్రం కాలేజీ బయటకొచ్చి 2 అడుగులు వేసిందో లేదో శ్రీధర్ వచ్చి నిలిచాడు. నమస్కారం. నిన్న నాకు సమయం ఇట్టే గడిచిపోయింది. పిల్లలు బట్టలు బాగా మాపుకొచ్చారు. అమ్మ ఏమనుకున్నారో? చాలా అనుకున్నారు. అలా వస్తే చెప్తాను. అతడు ముందుకు నడిచాడు. అతని వెనకాలే నడిచింది. కారు పార్క్ చేసిన దగ్గరకు వచ్చారు. డోరు తీసి పట్టుకున్నాడు. ఆమె ఎక్కింది. అతను కూర్చున్నాడు. కారు హైదరాబాదు ట్యాంక్ బండ్ దాటిపోతోంది. ఎక్కడికి? ఆశ్చర్యంగా చూసింది. ప్రశాంతంగా ఉండే చోటుకి అంటూనే ట్రిపోలి థియేటర్ దగ్గర పార్కులో ఆపాడు. ఆమె దిగింది. అతను చోట పచ్చగడ్డిపై కూర్చున్నాడు. ఏమిటి సస్పెన్స్? ఇంత దూరంలో చెప్పే విషయాలు ఏమున్నాయి? విసుక్కుంది. కూర్చోండి, చెప్తాను. ఆమె అతనికి ఎదురుగా కూర్చుంది. చూడండి, నేను చెప్పేది వినండి. ఆలోచించండి. అపార్థం మాత్రం చేసుకోవద్దు. అపార్థం చేసుకునే విషయమా? అది మనుషుల్ని బట్టి ఉంటుంది. 2 సంవత్సరాల నుండి పిల్లల సంగతి ఏమో గాని పక్క గదుల్లో నుండి వినవచ్చే తీయని కంఠము, మృదువైన మాటలు 2 రోజులు వినరాకపోతే ఏదో వెల్తిగా ఉంది. నిజంగా మీరెప్పుడూ నాతో అధికంగా మాట్లాడలేదు, చనువివ్వలేదు. నా హృదయంలో అంత కలవరం దేనికో అర్థం కావడం లేదు. తలెత్తి ఆమె వంక చూశాడు. ఆమె ముఖం కుంకుమ వర్ణం దాల్చింది. కోపమో మధురానుభూతో తెలియలేదు. ఎంతకంటే ఎలా చెప్పాలో తెలియడం లేదు. అమ్మకు మీరు చాలా నచ్చారు. అలాగే మీ అమ్మగారి దగ్గరకు వస్తామన్నారు. మొదట మీ అభిప్రాయం తెలుసుకుని తర్వాత వెళ్ళొచ్చునని చెప్పాను. అతను మళ్ళా చూశాడు ఆమె వంక. తల వంచేసి గడ్డి పీకుతూ కూర్చుంది. అతను కాసేపు ఎదురు చూశాడు జవాబు కోసం. మాట్లాడవేం? రెట్టించాడు. ఏం మాట్లాడమంటారు? మీకు మాకు కుదిరేదెలా? మా ఇల్లు చూశారుగా. మా అమ్మ మీకు కట్నాలు కానుకలు ఏం ఇవ్వలేదు. అవన్నీ అవసరం లేదని చెప్పానుగా. మీరు మా ఇంటికొస్తే ఎన్నో సమస్యలు మీకు వదిలి నిశ్చింతగా ఉంటాను. ఇక కులమంటారా? అవన్నీ పాత పద్ధతులు. మీ అభిప్రాయం చెప్తే ఎలాగైనా మీ అమ్మగారిని ఒప్పిస్తాను. ఏమని చెప్పాలి? నాకు మతిపోతోంది. ఆయాచితంగా ఇంత పెద్ద వరం లభిస్తుందని తెలీదు అంది మెల్లగా వణుకుతున్న కంఠంతో. నిజంగానా వసు? ఆమె తలపై చేయి వేశాడు. పదండి, అమ్మ ఎదురు చూస్తుంది. తనే లేచి త్వరగా కారులో కూర్చుంది. అతను వచ్చి కూర్చున్నాడు. ఎంతదాకా? గాంధీగారి స్టాచ్యూ వరకా, లేక అత్తగారి దర్శనానికి రావాలా? పెద్దవారితో పెద్దవారు మాట్లాడతారు. సికింద్రాబాద్ బస్టాండ్లో దించితే చాలు అంది చిరుకోపం ప్రదర్శిస్తూ. అదేం కుదరదు. కారు దూసుకుపోయి సీతాఫల్ మండి గాంధీ స్టాచ్యూ దగ్గర ఆగింది. అతను ఎందుకో అక్కడనే ఆమె వైపు తన చేయి చాపాడు. కాసేపు కళ్ళు వాల్చి నెమ్మదిగా తన చేతిని అతని చేతిలో పెట్టింది. మృదువుగా నొక్కి తన వేలుకున్న ఉంగరం తీసి ఆమె మధ్యవేలికి పెట్టాడు. ఇదేంటి? నాదానువని నిశ్చింతగా నిద్రపోవడానికి నవ్వుతూ అన్నాడు. అయితే ఇలాగేనేమిటి పెట్టేది? పెద్దల ముందు బాజా భజంత్రులతో? ఆ పని పెద్దలు చేస్తారు, నేను కాదు. ఆమెను అనుకరిస్తూ వెక్కిరించాడు. వదలండి చెయ్యి. మృదువుగా విడిపించుకుంది. అతని కారు వెళ్ళిపోయాక నెమ్మదిగా ఇంటివైపు నడిచింది. తల్లికి విషయం చెప్పాలా వద్దా అని చాలా ఆలోచించి కడకు చెప్పడానికే నిశ్చయించుకుంది. రేణుక కూతురి కోసం ఎదురుచూస్తూ గుమ్మంలో నిల్చుంది. ఆలస్యమైంది వసు. నాకేమో భయం వేసింది. ఏవో స్ట్రైకులు జరుగుతున్నాయట కదా. యూనివర్సిటీ రోడ్డులో ఓ ప్రొఫెసర్ కారు పాడైందట. భార్యాభర్తలను ఆసుపత్రిలో చేర్చారట. ఊరికే వెళ్లేవారిపై రాళ్లు రువుతున్నారట. వచ్చి మంచం మీద కూర్చుంది. నిజమా? నాకు తెలీదమ్మా. అదేంటి, బస్సులు నడుస్తున్నాయా? అప్పుడు గుర్తుకొచ్చింది. ఈరోజు అలాంటిదేం తను తెలుసుకోలేదు. నేను శ్రీధర్ గారి కారులో వచ్చానమ్మా. తల్లి ఒడిలో తలదాచుకుని జరిగిందంతా దాచకుండా చెప్పింది. రేణుక కూతురి ముంగురులు సవరిస్తూ కూర్చుంది. వారింట్లో 2 సంవత్సరాలకు పైనే పనిచేశాను. ఒక్కనాడు కూడా వెకిలి ప్రవర్తన, అహంకారం చూడలేదమ్మా అంది. నాకు సంతోషమే. నా వారసత్వం రాకుండా ఉండాలమ్మా. మధ్యాహ్నం తాతయ్య ఉత్తరం వచ్చింది. నిన్ను ఒకసారి చూడాలని రాశారు అంది. ఒంటరిగా వెళ్ళనమ్మా. పిన్నికి తెలిసి రావాలి. ఇద్దరమూ వెళతాం. దొంగపిల్లవు. ఎంతవరకు వచ్చిన అతన్ని నాకు చూపరు? నవ్వుతూ కూతురికి కితకితలు పెట్టింది. ఇక కొత్త రకంగా సాధిస్తారు బంధువులు. నువ్వు క్షేమంగా ఉంటే ఎవరైనన్నా నాకేం బాధలేదు. మీ నాన్నగారికి చెప్పాలంటావా? అక్కడికి ఇద్దరం వెళతాం.
వసుధ ఖచ్చితంగా చెప్పింది. రిజిస్టర్ ఆఫీసులో క్లుప్తంగా 4 సాక్షుల ముందు పెళ్లి ముగిసింది. శాస్త్రోక్తమైన వివాహమైతే కన్యాదానం చేయడం లాంటి గొడవలుంటాయని తల్లి బాధపడుతుందని వసుధ శ్రీధర్కు చెప్పింది. అతనికి అంత ఇష్టం లేదు. అందుకే వివాహం ఆఫీసులో జరిగింది. 2వ రోజు సాయంత్రం విందు. అందరినీ ఆహ్వానించారు. అలసటగా పడకుర్చీలో వాలిపోయాడు శ్రీధర్. అతని వెనకగా వచ్చింది వసుధ. ఇంకో ముఖ్యమైన చోటికి వెళ్ళాలి, లేవండి. అతను ఆమె వంక విస్మయంగా చూశాడు. తల్లిచ్చిన నగలన్నీ అందుకొని భద్రంగా బీరువాలో పెట్టిన మనిషి ఇప్పుడు ఖరీదైనవి అలంకరించుకుంది. 400 ఖరీదు చేసే తారుబాన్ చీర కట్టుకుంది. ఏంటి అలా చూస్తున్నారు? ఒకేసారి నగలపై ఇంత మోజెలా కలిగిందా అని ఆమె చెయ్యి తీసుకుంటూ అన్నాడు. ఓ అదా, అత్తగారి ఐశ్వర్యం మా నాన్నగారికి చూపాలి, పదండి. అతని చేయి పట్టి లేపింది. ఇద్దరూ కారులో కూర్చుంటుండగా రేణుకు పిలిచింది. ఏంటమ్మా, మంచో చెడో జరిగిపోయింది మర్చిపో తల్లి. ఈ శుభ సమయంలో ఎవరితోనూ ఘర్షణ పడద్దు. లేదమ్మా, అలా చేస్తానని ఎందుకనుకుంటున్నావు? వెళ్ళి కారులో కూర్చుంది. పేపరు చదువుతున్న సారథి ఆ దంపతులను చూసి పేపరు పక్కన పెట్టాడు. ఇరువురు నమస్కరించారు. కూతురి తల మీద చేయి వేశాడు. అతని కళ్ళు నిండుకున్నాయి. కూర్చోండి. నమస్కరించి లేచిన శ్రీధర్కు కుర్చీ చూపించాడు. అతను కూర్చున్నాడు. వసుదా, ఇలాగేనా నీ వివాహం కావడం? అనాథలకు అంతకంటే ఘనంగా ఎలా అవుతుంది? శ్రీమతి పద్మిని సారథిగారెక్కడా? ఆహ్వానించాలి. లేచింది. అతను గదిలోకి చూశాడు. త్వరగా అటు వెళ్ళింది. పద్మిని పడుకునుంది. చనువుగా సర్వాలంకరణతో వచ్చే సారథి కూతురిని చూసి ఆశ్చర్యంగా లేచి కూర్చుంది. మీరు ఆ రోజు అడిగారు కదూ మీ అమ్మ సంబంధాలు చూస్తుందా అని. ఈ ఉదయం మా వివాహం జరిగింది. రేపు సాయంత్రం విందు, తప్పక రావాలి. బొట్టు పెట్టి పత్రిక చేతికిచ్చింది. నమ్మలేనట్టు చూసింది. ఈ లోపల బయట నుండి సారథి పిలిచాడు. పద్మిని లేచి వసుధ చేయి పట్టుకుని బయటకొచ్చింది. శ్రీధర్ని చూసి మరీ ఆశ్చర్యపోయింది. మంచి అందగాడు, ఐశ్వర్యవంతుడని అతని తీరే చెప్తోంది. ఆహ్వాన పత్రికలో వధూవరులు ఆహ్వానించినట్టే రాశారు. తప్పక రావాలి. పొద్దటి నుండి తిరిగి బాగా అలసిపోయాం. రా వసుధా. ఇంకా ఉంటే మాటలు పెరుగుతాయేమోనని భయం. నూతన దంపతులు అలా వెళ్ళిపోరాదు, ఉండండి. పద్మిని స్వయంగా వెళ్ళి ఫ్రిడ్జ్ తెరచి ఐస్ క్రీం తెచ్చిపెట్టింది. ప్లేట్ అందుకొని చిత్రంగా నవ్వింది వసుధ. మీరు చాలా అదృష్టవంతులండి. కొన్ని రోజుల క్రితం ఒంటరిగా వస్తే మంచినీళ్ళు కూడా దొరకలేదు. భర్త వంక చూసి నవ్వింది. వసుధా, అతను తీక్షణంగా చూశాడు. అననీయండి, నన్ను ఎంత దెప్పినా తక్కువే. మలినమైన ముఖంతో కూర్చున్నాడు సారథి. తండ్రి పట్ల జాలి కలిగిన నిర్లక్ష్యంగా వెళ్ళి భర్త పక్కన కూర్చుంది. పెద్దవారిని అలా అన్నావేం? మీకు తెలీదు. వారు నాకు అమ్మకు చేసిన అన్యాయం మర్చిపోలేను అంది. పోనిద్దు, మనమని బయటపడ్డం దేనికి? కారు సాగిపోయింది. విందుకొచ్చిన వారంతా వెళ్ళిపోయారు. వసుధ ఆడపడుచుకు నిద్రమాత్ర పాలు ఇచ్చొచ్చింది. రేపటి నుండి చేద్దుగాని, అలసిపోయో పడుకో. అత్తగారు పిలిచారు. వియ్యపురాళ్ళు కూర్చుని బహుమతుల లిస్టు తయారు చేస్తున్నారు. ఇది బీరువాలో పెట్టి పడుకుంటాను. సామాన్లన్నీ సర్దసాగింది. అందమైన నిర్మల పెట్టె. పైన 2 ఏనుగులు చక్కగా ఉంది. పెట్టె తీసి చూసింది. లోపల నుండి చెక్కు జారిపడింది. తీసి చూసింది. సారథి రాశాడు 10,000కు. ఎవరూ చూడకుండా దాన్ని ముక్కలు ముక్కలుగా చేసింది. గుప్పెట్లో పెట్టుకుంది. ఏంటి వసు? రేణుక తలెత్తి చూసింది. ఏం లేదమ్మా. తన భావాలు కనపడనీయకుండా ముఖం పక్కకు తిప్పుకుంది. నీకేనమ్మాయి, రేపటి నుండి చేసే పనులు చాలా ఉన్నాయి. ఈ పూటకు విశ్రాంతి తీసుకో. ఈసారి అత్తగారు హెచ్చరించడంతో గదివైపు నెమ్మదిగా వెళ్ళింది. ఆనందంతో ఉత్సాహంగా వస్తుందనుకున్న భార్య గంభీరంగా మందగమనంతో మలిన వదనంతో రావడం చూసి ఎదురొచ్చాడు శ్రీధర్. ఆమె భుజాల మీద చేతులు వేశాడు. ఏంటి వసు, ఎవరైనా ఏమైనా అన్నారా? లేదు, నేనే. అతని భుజం మీద తలవాల్చింది. ఇదేం, నేనే అంటే నాకెలా తెలుస్తుంది? రా కూర్చుని చెప్పు. ఆమెను లోపలికి తీసుకుపోయి కూర్చోబెట్టాడు. అతను సరసనే కూర్చుంటూ ఇప్పుడు చెప్పమన్నట్టు చూశాడు. ఎందుకో నాన్నగారి పట్ల విముఖత తొలగించుకోలేకపోతున్నాను. చెక్కు చింపేసిన సంగతి చెప్పింది. ఇష్టం లేదు, చించేశావు. దుఃఖించడం దేనికి? మంచి పని చేశావు. ఉదారుడైతే నువ్వు కష్టపడి చదువుతున్నాడే సాయం చేసేవాడు. ఆయన చేసే ప్రతి పని పద్మిని గారికి చెప్పి చెయ్యాలని ఎక్కడుంది? తన బాధ్యత తీర్చుకున్నాననే తృప్తి కోసం ఇచ్చాడు. గతమంతా మరిచిపో. ఇద్దరము భవిష్యత్తును ఆనందమయంగా చేసుకుందాం. తేలిగ్గా మరిచిపో అన్నారు. అంత సులభమా? అతని ఒడిలో ఉరిగిపోతూ అడిగింది. తేలికే. రేపటి నుండి నీకు తీరికేది వసు. ఇప్పుడే చెప్తున్నా, నీ చదువు అంటూ నన్ను నిర్లక్ష్యం చెయ్యొద్దు. బొంగుమూతి పెట్టాడు. ఆమె దృష్టి తిప్పడానికి మరో మాట ఎత్తాడు.
నాకా మాత్రం తెలీదు. మగవారిని కాస్త నిర్లక్ష్యంగా వదిలితే చాలు. ఏమవుతుంది పూర్తిగా చెప్పు, ముక్కు పిండుతూ అడిగాడు. ఎందుకులేండి, కోపం వస్తుంది, నవ్వింది. ఆమె నవ్వుతో పరిసరాలు ప్రాణం నింపుకున్నట్టు ఫీల్ అయ్యాడు శ్రీధర్. ఆమె సమక్షంలో స్వర్గాలే కనిపించాయి. 3 రోజులకు భార్యాభర్తలిద్దరూ రేణుకను పాతింట్లో వదిలి రావడానికి వెళ్లారు. చుట్టుపక్కల వారంతా వసుధను, ఆమె అదృష్టాన్ని పొగిడారు. రేణుక ముఖంలో ఏదో కాంతి, తృప్తి కనిపిస్తున్నాయి. అందరికీ అల్లుడితో పాటు కాఫీ ఇచ్చి పంపింది. అందరూ వెళ్ళిపోయారు. ముగ్గురే మిగిలారు. నాకేం నచ్చలేదండి. ఒంటరిగా ఎలా ఉంటారు? పరాయవారెవరు? మీ అమ్మాయేగా. శ్రీధర్ అత్తగారిని కూడా తమతో వచ్చి ఉండమన్నాడు. వచ్చేటికి మీకు అబ్బాయో అమ్మాయో పుడితే నేను తెచ్చుకుంటాను తోడు, అంతేగాని ఇంకో చోటుకి ఎలా వస్తాను బాబు? ఇప్పటికే నువ్వు చేసిన మేలు మరిచిపోలేంది. రాత్రింబవళ్ళు నేను పడే బాధ అంతా ఇంతా కాదు. అందరిలో ఇప్పుడు తలెత్తుకు తిరుగుతాను. ఇక కాలు చెయ్యి ఆడన్నాడు, ఎలాగూ తప్పదు. వసుధకు తల్లిని వదిలి పోవాలంటే గుండెలు పిండుతున్నాయి. వివాహానికి ముందు వివాహం ఎలా అవుతుందన్నదే సమస్యగా కనిపించింది. కానీ ఇప్పుడు ఇలాంటి సమస్య ఎదురవుతుందని తెలియలేదు. శ్రీధర్ లేచి నిలబడ్డాడు. అమ్మా వెళ్ళొస్తానని చెప్పబోయింది. మాటలు నోట్లోనే ఉండిపోయాయి. ఎన్నో దృశ్యాలు కళ్ల ముందు తిరిగాయి. అమ్మా, ఈ పండ్లు మిఠాయి తీసుకో, నాకు కడుపు నొప్పి. పాపం జానకి ఎప్పుడూ పొట్లం కట్టిస్తుంది. బడిలో పార్టీలు జరిగితే తినక తనకు పెట్టే తల్లి. పెరుగు తింటే నాకు జలుబురా వసు, నువ్వు పోసుకో. అంతా కూతురి కంచంలో దిమ్మరించి అమ్మ. నీకాదు చెప్పేది, పొద్దుటే లేచి పనులు చేయకపోతే నా ఆరోగ్యం పాడవుతుంది అని చేతిలోని పనులు లాక్కునే మాతృమూర్తి. 5 నిమిషాలు ఆలస్యంగా ఇంటికొస్తే గుమ్మంలో నిలబడి ఎదురుచూసే ఆప్తురాలు. వెర్రిపిల్ల, దుప్పటి కప్పుకోదు. దీని మనసులా రక్తమంతా తీపే. దోమలు పీకు తింటాయి. గొణుక్కుంటూ తెల్లవారి లోపల లేచి 4 సార్లు దుప్పటి కప్పే క్షేమార్తురాలు. ఆ జుట్టులా పీకి పెట్టకో. నా పనులేవి నీ సంరక్షణ కంటే ఎక్కువ కాదు పాపా. పరుగునొచ్చి దువ్వెన లాక్కునే సంరక్షకురాలు. తన ప్రేమంతా రంగరించి పోసి పెంచిన అమ్మ. అమ్మను ఒంటరిగా వదిలిపోవాలి. అమ్మా, తల్లిని వాటేసుకుంది. డొక్కలు అదిరిపడుతున్నాయి. అమ్మా, నిన్ను ఒంటరిగా విడిచి వెళ్ళలేనమ్మా, వెళ్ళలేను అంది. ఎంతో ప్రయత్నం మీద తన ఆవేదనను అణుచుకుంది రేణుక. పిచ్చి తల్లి, ఎక్కడికి వెళతావు? దూరమా భారమా? అమ్మ అభిమానంతో బ్రతకాలని సుఖాలన్నీ కాలదన్నావు. ఈరోజు నీ ఎంట ఎలా ఉంటాను? బడిలో పిల్లల్లో, చుట్టూ ఉన్న పిల్లల్లో నిన్ను చూసుకుంటాను. ఇక నుండి నీ బాధ్యతలు పెరిగాయి. అవి సక్రమంగా నిర్వహించుకుంటేనే నాకు తృప్తి. నీ స్మృతులు నా హృదయంలో ఎప్పుడూ ఉంటాయి పాపా. క్షేమంగా వెళ్ళిరా. కూతురు కన్నీరొత్తింది. బొగ్గలు నుదురు ముద్దు పెట్టుకుని కారు వరకు తెచ్చి వదిలింది. ఆ సన్నివేశం చూస్తుంటే శ్రీధర్ కళ్ళు చెమర్చాయి. కారులో కూర్చుని అత్తగారికి నమస్కరించాడు. కారు కదలబోయింది. భగవంతుడా, నిన్నేమీ కోరను. నా తల్లి వారసత్వం నాకొచ్చింది. నాది ఏది నా చిటితలికి రాకుండా చెయ్యి. నిన్ను కోరేది అదొక్కటే. రా రేణుకమ్మ, ఆడబిడ్డలను కన్నవారికి బాధ తప్పదు. రేణుక భుజం మీద చెయ్యేసింది ఇంటావిడ. ఆవిడ వెనకాలే ఇంట్లోకి వెళ్ళింది. చుట్టుపక్కల వారు చాలాసేపుండి వెళ్ళిపోయారు. గడిచిన కాలంలో ఒంటరిగా ఎన్నడూ అన్నం తినలేదు. శుభమా అని కూతురు వెళ్ళిపోయిన రోజు అభోజనంగా పడుకోవడమేమిటని బలవంతంగా 2 ముద్దలు మింగి అన్నం కెలుకుతూ కూర్చుంది. రేణు తలెత్తింది. సారథి నిల్చున్నాడు. అతడు ఇప్పుడెందుకొచ్చాడు అని ఆశ్చర్యపోతూ కంచం పక్కకు నెట్టి లేచింది. పమిటతో కన్నీరొత్తుకుంది. రండి, అలా నిల్చుండిపోయారేం? అతనొచ్చాడు. అతని ముఖం చాలా విచారంగా ఉంది. నెమ్మదిగా మంచం మీద కూర్చున్నాడు. రేణు, నువ్వే గెలిచావు. వసుధను క్షమించమనడిగే ధైర్యం కూడా లేదు. నీ పట్టుదల సడలించాలని అలా అన్నాను కానీ మరో ఉద్దేశంతో కాదు. చిన్నప్పటి నుండి నాలో మగవాణ్ణి అనే అహం ఉంది. దానికి కారణం 3 ఆడపిల్లల తర్వాత పుట్టినవాణ్ణని అందరూ చూపే ప్రత్యేకతే కావచ్చు. కానీ ఇది చాలా అన్యాయం. ఏది అన్యాయం? కింద కూర్చుని అడిగింది. నా కూతురి పెళ్లి మాట మాత్రంగానేనా నాతో చెప్పకుండా కుదరచడం? ఎలా చెప్పాలి? సరళ బంధువుల అబ్బాయికి వసుధను చేసుకోవద్దని చెప్పింది మీరు కాదు? నిలదీసి అడిగింది. నేనేం దురుద్దేశంతో అనలేదు. వాడంత దౌర్భాగ్యుడు మరొకడు. నువ్వు నాపై కోపంతో ఆ పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నావు. అందుకే వాడితో చెప్పాను. క్షమించురేణు, నిజంగా తీరని అన్యాయం చేశాను. నేనంతా, నా క్షమార్పణంతా. ఎవరు అన్యాయం చేసినా ఆ విధాత కరుణామయుడు. నా బిడ్డకు అన్యాయం కాలేదు, అదే సంతోషం అంది. ఎన్నాళ్ళు వసుధ తోడుంది కాబట్టి ఉన్నావు. ఇప్పుడెలా ఒంటరిగా ఉంటావు? వెళదాం పదా. ఇక్కడిష్టం లేకుంటే ఫామ్లో కట్టిన ఇంట్లో ఉండు గాని. క్షమించండి, నేను ఒంటరిగా అయితే ఇన్నాళ్ళు ఎలా నెగ్గుకొచ్చేదాన్ని? మనకు కనిపించని శక్తి ఏదో మన వెంటుండి నడిపిస్తోంది.
నాకెక్కడికి రావాలని లేదు. నాది తప్పంటే ఒప్పుకోవేం రేణుక. నేను ఈ క్షోభ భరించలేకుండా ఉన్నాను. జీవితాంతము మీ స్మృతులు నన్ను సజీవంగా వెంటాడతాయి. భరించక తప్పదు. ఈ వయసులో నా జీవితంలో మరే మార్పులు కోరను. నన్ను క్షమించండి. నేను ఎక్కడికి రాను. అతను లేచాడు. అతనికి కన్నీటితో నమస్కరించింది. అతను చీకట్లో కలిసిపోయాడు. అతని కళ్ళు చెమర్చినట్టున్నాయి. ఎంత అనుభవంతో ఇనుము విరిగినేని అనే పద్యం రాశారో. స్మృతి వీడని నీడవు నువ్వు, నా మదిలో వెలిగే వ్యధ నీవు, భర్తను గురించి అనుకుంది. ఆమె మనసు పాడసాగింది. తనను తాను మరిచిపోవడానికి సన్నగా పాడుకుంటోంది రేణుక. ఆమెంత బాగా పాడుతుందా అని ఆశ్చర్యపోతారు విన్నవారు. బండుండొస్తూనే కూతురికిష్టమైన పలహారం చేసి వాకిట్లో నిల్చుంటుంది. చిరపరిచితమైన కారు హారన్ వినిపించగానే పసిపిల్లలా సంబరపడుతుంది. ఏ కారణం చేతనైనా కూతురు రాకుంటే నిస్పృహగా ఆమె చేష్టలు తలచుకుంటూ ఎవరైనా వస్తే వారితో కూతురి గుణగణాలు చెప్పుకుంటూ కూర్చుంటుందా మాతృమూర్తి. ఇంతటితో సజీవ స్మృతులు అనే నవల కంప్లీట్ అయిందండి. ఈ నవల చదువుతున్నప్పుడు నేను చాలా బాధపడ్డానండి. ఏ నవలకి కూడా నేను ఇంత బాధపడలేదు చదివినప్పుడు. అందుకే అంటారు, తండ్రి పోయినా తల్లి చూసుకుంటుంది కానీ తల్లి పోతే తండ్రి పట్టించుకోడు అని. ఇది అందరి విషయాల్లో ఒకలా ఉండకపోయినా 100% ఇలాగే ఉంటుంది. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.